పౌలు జీవితం చదివినప్పుడు తను ఓడ ప్రయాణంలో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది కొన్ని దినాలు ఆ యొక్క తుఫాను కాలం, అది కొన్ని దినాలు సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రాలైనను కనబడలేదంట. ఎక్కడున్నారు వారు? సముద్రంలో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక ఎలాంటి ఇక బ్రతుకుతామన్న నమ్మిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఇక బ్రతకాలన్న నమ్మిక కోల్పోయారు. సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా, నక్షత్రాలు లేకుండా ఒక చీకట్లో, అది కూడా సముద్రంలో ఏం జరిగిందో తెలియదు, గాలి వాన, అలాంటి కష్టంలో చూడండి బ్రతుకు సాగిస్తున్నారు. అలాంటి టైంలో అంటే బ్రతుకుతామన్న ఆశే లేదు. అలాంటి టైంలో కూడా తనలో ఉన్న నిరీక్షణను వదలకుండా ఆ యొక్క దేవుని యొక్క చిత్తం నెరవేరును, దేవుడు దరి చేర్చును, దేవుడు తన చిత్తం జరిగించును, మనలో ఉన్న ఒక్కరికి కూడా హాని కలగదు కనుక దయచేసి ఏదో ఒకటి తినండి అని చెప్పేసి వారిని ఆహారం తినడానికి పురుగొలుపుతాం. వెలుగు కలుగునుగా కానీ మాట్లాడి మనం అక్కడి నుంచి బయటపడే ఒక నిర్మాణం, మన నిర్మాణం. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. బ్రతకడానికి దేవుడు మన నిర్మాణం అయితే మనం బ్రతకడానికి దేవుడు ఒక సొల్యూషన్ పెట్టిన ఆ యొక్క ఒక భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే మనం మాట్లాడి బ్రతకాలి. ఆమేన్. దేవుని లాంటి నిర్మాణం. చీకటిని చూసినప్పుడు, నిరాకరణ చూసినప్పుడు ఆమేన్ ఆయన ఏం చేశాడు చెప్పండి? భూమి నిరాకారంగా ఉంది. ఆయన ఏం చేశాడు చెప్పండి? మాట్లాడి 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 పరిస్థితులు మార్చుకున్నాడు. అంటే బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం కూడా బ్రతికే ఒక నిర్మాణం అనేది దేవుని లాంటి నిర్మాణం. ఆమేన్. ఇస్సాకు ఉన్నాడు. నిజంగా అతను ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అసూయ పరులు. అలాంటి ప్రజల మధ్య మామూలు వాళ్ళు బ్రతకలేరు. కానీ ఇస్సాకు అక్కడికి వెళ్ళి ఆమేన్ వారి దగ్గర పని చేసి బ్రతికాడు. ఈయన బావులు తవ్వడం, నీరు లేదు, కరువు, పంటలు లేవు, కరువు. అలాంటి కరువు కాలంలో అసూయ పరుల మధ్య బ్రతకడం ఆరంభించారు. మనం ఏమంటామంటే ఇక్కడ అంటే మనం బ్రతకలేమండి అంటాం. కానీ అలాంటి బ్రతకలేమనే పరిస్థితుల్లో కూడా అతను బ్రతికాడు. ఎలా కుదిరిందంటే ఆశీర్వాదం నమ్మాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది నీరు లేని ప్రాంతంలో నీరు వచ్చినట్లుగా చేసేది ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. అతడు చేయి పెట్టి పంట విత్తడం మొదలు పెడితే బైబిల్ చెప్తుంది 100 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం కోసాడు. హల్లెలూయా. యాకోబుని జీవితం చూడండి. ఒక దిగులు, ఒక బ్రతకలేక నేను బ్రతకను అంటే దాని అర్థం ఏంటంటే అతను ఏం కోల్పోయాడో మనకు తెలియదు. నిరీక్షణ విడిచిపెట్టకూడదు. మనం దేవుడు మనలో ఇచ్చిన నిరీక్షణ విడిచిపెట్టదు. ఆస్తి పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, ఏదైనా పోవచ్చు. ఆమేన్. దేవుడు మనలో పెట్టి నిరీక్షణను ఆ యొక్క అపవాది దొంగిలించకుండా చూసుకోవాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా.